జస్ట్ ఫ్యూ మంత్స్ ముందు ఇండియా వేర్ వరల్డ్ ఛాంపియన్స్. నిన్న ఇంగ్లాండ్తో మ్యాచ్ ఓడిపోయి వైట్ వాష్ అయిన తర్వాత ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్ కోల్పోయారు. ఒకటో రెండో మ్యాచ్లు ఓడిపోయారంటే అర్థం చేసుకోవచ్చు, T20 ఫార్మాట్లో జరుగుతుంది. కానీ ఫస్ట్ ఐర్లాండ్ సెకండ్ స్ట్రింగ్ టీంతో ఆ సిరీస్ వైట్ వాష్ అవ్వటం, ఇప్పుడు ఇంగ్లాండ్తో వైట్ వాష్ అవ్వటం, అది కూడా 1 సైడ్ మ్యాచ్లు గెలిచారు అన్ని ఇంగ్లాండ్. దిస్ ఈస్ డెఫినెట్లీ అలార్మింగ్ సైన్స్. అండ్ నిన్న తీసుకున్న బిగ్ సెలెక్షన్ కాల్ వాజ్ వెరీ డిస్హార్టనింగ్. యంగ్ వైభవ్ సూర్యవంశీ ఈజ్ ఎ స్పెషల్ టాలెంట్ ఇండియాలో, అది అందరికీ తెలుసు. మొత్తం వరల్డ్ అంతా తన గురించి మాట్లాడుతున్నారు, వాట్ ఎ స్పెషల్ టాలెంట్ హీజ్ అని. అలాంటి ప్లేయర్ని మీరు డెబ్యూ చేయించి దాని తర్వాత జస్ట్ 3 మ్యాచ్లో డ్రాప్ చేసేస్తే వాట్ కైండ్ ఆఫ్ ఎ సిగ్నల్ యువర్ సెండింగ్ హిమ్. తన కాన్ఫిడెన్స్ ఎంత తగ్గిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ హిమ్, ఈవెన్ సంజు శాంసన్ ఇంకా వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరితో ఎట్లయితే మ్యూజికల్ చైర్స్ ఆడారో ప్లేయింగ్ 11లో, దిస్ వాజ్ డెఫినెట్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. ఇద్దరు కాన్ఫిడెన్స్ డెంట్ అవుతామే కాదు, ఇది వేరే టీమ్ ప్లేయర్స్ మీద ఇంపాక్ట్ డెఫినెట్లీ చూపిస్తుంది. ఐ థింక్ దిస్ వాజ్ రియల్లీ నాట్ ఎక్స్పెక్టెడ్. ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అయితే సెలెక్షన్ కాల్స్ తీసుకున్నారో ఈ బోత్ ద సిరీస్లో వాజ్ వెరీ సర్ప్రైజింగ్. అండ్ ఆల్సో ఇండియా బ్యాటింగ్ యూనిట్ అయితే బౌన్సీ ట్రాక్స్లో హ్యాండిల్ చేశారో దిస్ విల్ బీ క్వశ్చనబుల్. ఐ థింక్ వీ హ్యావ్ డెఫినెట్లీ యాజ్ అ బ్యాటింగ్ యూనిట్ డెవలప్ చేయాలి. బౌన్సీ పిచెస్, హార్డ్ లెన్స్, ఐ థింక్ దిస్ వాజ్ అ వేకప్ కాల్. ముందు వరల్డ్ కప్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, మొత్తం 2 సిరీస్ తీసుకుంటే మీకు ఇండియన్ టీం ఎక్కడ తప్పు వెళ్ళినట్టుగా అనిపించింది? అండ్ ఆల్సో ఇండియన్ టీం మేనేజ్మెంట్ తీసుకున్న కాల్స్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.